సో మొత్తానికి 7 నెలల పాలనలో సూపర్ 6లో కేవలం సింగిల్ రన్ మాత్రమే తీసినటువంటి పరిస్థితి. సో మిగతా 5 రన్స్ ఎప్పుడు తీస్తారు? సో ఇది నేను అడుగుతున్నటువంటి ప్రశ్న కాదు, ప్రజల్లో ఆల్రెడీ ఉన్నటువంటి ఇది ఒక ప్రశ్న. సో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత సో బండారు వంశీకృష్ణ గారు, మీరు టీడీపీ అధికార ప్రతినిధిగా మీ మీద ఉంది. సో ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా నాకు మొట్టమొదటిసారి ప్రైమ్ 9లో అవకాశం ఇచ్చినటువంటి ప్రైమ్ 9 యాజమాన్యానికి నా ధన్యవాదాలు. ప్యానల్లో ఉన్న పెద్దలకి, ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా టాపిక్ వచ్చేసి సూపర్ 6 మీద ఉంది. అవును, సూపర్ 6 అనేటటువంటి పథకాలు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము ప్రజలకు హామీ ఇచ్చాం, స్టిల్ వాటికి కట్టుబడే ఉన్నాం. ఏదైతే ఈ సూపర్ 6లో ఈరోజు మీరు చూసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అనేటటువంటి వాగ్దానం మీద ఈరోజు మా మంత్రులు అనితా గారు కావచ్చు, సంధ్యారాణి గారు కావచ్చు, రాంప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, బెంగళూరులో అమలవుతున్నటువంటి సూపర్ 6లో భాగమైనటువంటి ఈ ఉచిత బస్సు ప్రయాణం మీద అధ్యయనం చేయడానికి ఈరోజు బెంగళూరు వెళ్ళినటువంటి పరిస్థితి. నిన్నే మా ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు. ఏదైతే ఈ స్కూల్ పిల్లలకి ఇచ్చిన వాగ్దానం ఉందో దాని గురించి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పి ఉన్నారు. వచ్చే ఏడాది నుండి ఆ పథకాన్ని అమలు చేస్తామని చెప్పున్నారు. రైతులకు కూడా అదే విధంగా అమలు చేస్తామని చెప్పున్నారు. అయితే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, గత ప్రభుత్వం చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేసినటువంటి గత ప్రభుత్వ పాలకుల పనితీరును మళ్ళీ గాడిలో పెట్టడానికి రాష్ట్రాన్ని 6 నెలల సమయం పట్టింది. ఈ 6 నెలల తర్వాత మేము ఏదైతే చెప్పామో ఈ సూపర్ 6 అమలుకి అధ్యయనం స్టార్ట్ చేశాం. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాం, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. ఇప్పుడే మరి ఈ సూపర్ 6లో భాగంగా ఏ హామీని అయితే మేము ఇచ్చామో ప్రతి ఒక్క హామీ మీద ఒక్కొక్క కమిటీ ఉంటుంది. ప్రతి ఒక్క అర్హుడికి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ సూపర్ 6 పథకాలు అందేలా రూపకల్పన చేశాం. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాం. ఆ విధంగానే మా మంత్రివర్గం నిన్న కేబినెట్ భేటీలో మా ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు. సో దాని మీద అయితే మేము వర్కౌట్ చేస్తా ఉన్నాం. రాబోయే 6 నెలల్లో ఈ వాగ్దానాలన్నీ అమలు చేసి ప్రజలకు మరింత చేరుబాటు అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక అభివృద్ధిలో కూడా మీరు చూసుకోవచ్చు, అంటే 6 నెలల్లో కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి వంశీకృష్ణ గారు. అంటే చంద్రబాబు గారు పదే పదే చెబుతా ఉన్నారు ఏంటంటే, రాష్ట్రంలో మీరు చెప్పినట్టే గతంలో పాలనలో ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టాల్సినటువంటి దానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. సో అప్పులు ఎక్కువైపోయాయి. అధికారంలోకి రాకముందు ఉన్నటువంటి మేము చూసినటువంటి ఆర్థిక వ్యవస్థకి లోపలికి వచ్చిన తర్వాత చూసినటువంటి పరిస్థితులకు చాలా భిన్నంగా ఉంది అని చెప్పేసి చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నారు. సో మీరేమో 6 నెలల్లోనే దాదాపుగా సూపర్ 6 పథకాలన్నీ కూడా దాదాపుగా పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం అంటున్నారు. సో ఇది సాధ్యమంటారా? అమలుకు శ్రీకారం చుడతామండి. ఇప్పటికే మీరు చూసుకోవచ్చు, ఈ రోజు నుండి కర్ణాటకలో జరుగుతున్నటువంటి ఈ ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని అధ్యయనం చేయడానికి మా మంత్రివర్గం వెళ్ళారు. అట్లాగే ప్రతి ఒక్క పథకానికి ఒక కమిటీ ఉంటుంది. వారు కూడా అధ్యయనం చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రజలకు మేము హామీ ఇచ్చినటువంటి పథకాలను చేరవేయడంలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముఖ్యమంత్రి గారు దీని మీద, డిప్యూటీ సీఎం గారు దీని మీద కసరత్తు చేస్తా ఉన్నారు. వచ్చే 6 నెలల్లోనే ప్రజలందరికీ కూడా ఈ పథకాలు అమలు చేస్తారని చెప్పేసి మేమైతే విశ్వసిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు కాబట్టి ప్రజలకు కూడా ఆ విశ్వాసం ఉంది. ఖచ్చితంగా 6 నెలల లోపు ఈ సూపర్ 6 పథకాలన్నింటినీ గాడిలో పెట్టి ప్రజలందరికీ ఇచ్చిన వాగ్దానాలను అయితే నిలుపుకుంటాం. యా, ఓకే. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు. సో ఈ బస్సు పథకానికి సంబంధించి మేము కర్ణాటకకి వెళ్ళి ప్రభుత్వం ఒక ప్రతినిధుల బృందం వెళ్ళి అక్కడ అధ్యయనం చేయబోతోంది అని చెప్పేసి. సో నిన్నే మనకు తెలిసినటువంటి వార్త ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ భారాన్ని మోయలేక ఆర్టీసీ ఛార్జీలు పెంచింది. సో వస్తూ ఉన్నటువంటి లాస్ కంటే ఆర్టీసీ ఛార్జీల పెంపు వల్ల దాదాపుగా 3 రెట్ల ఆదాయాన్ని సముపార్జించేలాగా అక్కడ ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచినటువంటి పరిస్థితి. సో అలాంటి రాష్ట్రాల్లో అధ్యయనం చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సుల ఛార్జీలు కూడా పెంచేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి ప్రయత్నం జరగకపోవచ్చు అనుకోవచ్చా మనం? శ్రీకాంత్ గారు, ప్లస్లు మైనస్లు మొత్తం అన్ని చూసుకోవాలండి. ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఈ పథకం వల్ల అనేది అన్ని కూడా చూసుకోవాలి. కాబట్టి
ప్రజలకైతే ఖచ్చితంగా భారం వేయకుండానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం గారి సారథ్యంలో నడుస్తాం. ప్రజల మీద భారం ఏమాత్రం ఉండదని మేము విశ్వసిస్తా ఉన్నాం. ఏదైతే ఈ పథకాల్లో ప్లస్లు మైనస్లు అన్ని చూసుకోవాలి కాబట్టి వాటి మీద ఉన్నటువంటి నష్టాలేంటి, వాటి వల్ల వస్తున్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఒక అధ్యయనం చేసి ఖచ్చితంగా అట్లాంటి నష్టాలు ఏవి రాకుండా ప్రజల మీద భారం మోపకుండా ముందుకెళ్లేందుకు కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది. ఆ విధంగా ప్రజలకైతే ఏ కష్టం రానియకుండా చూసుకుంటారని చెప్పేసి మా నాయకుల మీద విశ్వాసం ఉంది. ప్రజలకు కూడా నమ్మకం ఉందండి. ఆర్టీసీ ఛార్జీలు అయితే పెరగబోవు. యా